నాసా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1969లో చంద్రునిపై అపోలో 11 ఎక్స్ ట్రావెల్కులర్ యాక్టివిటీ ల్యాండింగ్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ జెండా పక్కన ఫోటో కోసం ఫోజులు ఇచ్చిన వ్యోమగామి బస్ ఆల్ట్రిన్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రునిపై ల్యాండింగ్ అయింది. నాసా మానవులు అంతరిక్షంలో జీవించగలరా లేదా అని నిర్ణయించడం ప్రాజెక్ట్ మెర్క్యూరీ యొక్క ముఖ్య ఉద్దేశం. మెర్క్యూరీ అంతరిక్షంలో నౌకలో 6 మిషన్లలో ఒంటరి వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు మరియు వారు 34 గంటల వరకు అంతరిక్షంలో గడిపారు. ఆ తరువాత వెంటనే వ్యోమగామి అలాన్ బి షెప్టర్ 15 నిమిషాలు సబ్ ఆర్బిటల్ విమానయాన్ని పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ అయ్యాడు. అధ్యక్షుడు కెన్నెడీ 60ల ముగింపు ముందు చంద్రునిపైకి మనిషిని పంపి తిరిగి పంపుతామని నాసాకు హామీ ఇచ్చాడు. అప్పటి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ నిధులను కేటాయించింది మరియు అధ్యక్షుడు కెన్నెడీ దార్శనికతను సాధించడానికి నాసా తన కార్యక్రమాలను విస్తరించింది. జెమినీ ప్రాజెక్టు 1965-66 మధ్యలో జరిగింది. జెమినీ అంతరిక్ష నౌక 2 వ్యోమగాములను తీసుకెళ్ళింది మరియు అంతరిక్షంలో యుక్తి చేయగలదు. 10 నిమిషాల సమయంలో వ్యోమగాములు కక్షలను మార్చారు, ఇతర అంతరిక్ష నౌకలతో సమావేశమయ్యారు, మానవరహిత అజెనా రాకెట్ డాక్ చేయబడ్డారు మరియు నడిచే అంతరిక్షంలో చాలా కాలం గడిపారు. జెమినీ కార్యక్రమం పూర్తయిన తరువాత నాసా 2 వారాల పాటు అంతరిక్షంలో ఎలా ఎగరాలి, జీవించాలి మరియు పని చేయాలి అని నేర్చుకుంది. ఇది మానవులను చంద్రునిపైకి మరియు తిరిగి పంపడానికి అవసరమైనది. అపోలో యొక్క ప్రాథమిక లక్ష్యం చంద్రునిపై మనుషులను దింపడం, దానిని అన్వేషించడం మరియు వారిని సురక్షితంగా భూమికి తిరిగి ఇవ్వడం. అపోలో అంతరిక్ష నౌక 3 మనుషులను తీసుకెళ్ళింది మరియు కమాండ్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, రాకెట్ మోటారు, ఇతర కణాలు, ఇంధన ట్యాంక్, యుక్తి రాకెట్లు, సైన్స్ ప్యాకేజీలు మరియు లైఫ్ సపోర్ట్ మరియు చంద్ర మాడ్యూల్ ఉపరితలం నుండి ల్యాండింగ్ మరియు లిఫ్టింగ్ కోసం 2 వ్యక్తులు 2 దశల స్వతంత్ర అంతరిక్ష వాహనం కలిగి ఉంది. అపోలో 1 మిషన్ లాంచ్ ప్యాడ్లో విషాదకరమైన అగ్ని ప్రమాదంతో ముగిసింది. ఇది 3 వ్యోమగాములు వర్జిల్ గ్రిక్సస్, ఎడ్వర్టైన్ నైట్ మరియు రోజర్ చాపీ ప్రాణాలను బలిగొంది. అపోలో 7 సమయంలో అపోలో అంతరిక్ష నౌకను పునరూపకల్పన చేసి భూమి కక్షలో పరీక్షించారు. అపోలో 8 వ్యోమగాములను తరువాత అపోలో మిషన్లు 9 మరియు 10 వరుసగా భూమి కక్ష మరియు చంద్ర కక్షలో చంద్ర మాడ్యూల్ను పరీక్షించాయి. అపోలో 11 మొదటి వ్యక్తులను మరియు ఎడ్విన్ బజ్ ఆల్ట్రిన్ చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్లగా 3వ వ్యోమగామి కమాండ్ మాడ్యూల్లో చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఆల్ట్రిన్ చంద్రునిపై గంటలు తరబడి నడిచారు మరియు వారి మిషన్ అధ్యక్షుడు కెన్నెడీ సవాలును నెరవేర్చింది. చంద్రునిపై వివిధ ప్రదేశాలను అన్వేషించడానికి నాసా మరో 6 మిషన్లను పంపింది. అక్కడ వ్యోమగాములు చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించడానికి మరియు చంద్రుని శిలల నమూనాలను సేకరించడానికి 2 రోజులు వరుసగా గడిపారు. ఒక మిషన్ అపోలో 13 చంద్రునికి చేరలేకపోయింది ఎందుకంటే మార్గంలో ఒక పేలుడు అంతరిక్ష నౌకను దెబ్బతీసింది. అంతరిక్ష నౌకను చంద్రుని చుట్టూ తిప్పడానికి మరియు సిబ్బందిని సురక్షితంగా భూమికి తిరిగి ఇవ్వడానికి ఏజెన్సీ పరిష్కారాలను మెరుగుపరచడంలో నాసా సంక్షోభాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.